టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం వీక్లీ ఎస్ఎన్టీ రౌండప్ అనేది చూద్దాం. సో ఈ వీక్లీ ఎస్ఎన్టీ రౌండప్లో లాస్ట్ వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ డెవలప్మెంట్స్ కానీ ఆర్ కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే మనకి వేరియస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో, జర్నల్స్లో, న్యూస్ పేపర్స్లో కవర్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్కి తగ్గట్టుగా బ్రీఫ్గా ఎంతవరకు అయితే డిస్కషన్స్ అనేవి కావాలో అంతవరకు మనం చేద్దాం. సో క్లాసెస్ అనేవి వేరియస్ ఎగ్జామినేషన్స్కి, మీ గ్రూప్ 1 కైనా, గ్రూప్ 2 కైనా ఆర్ ఈవెన్ యూపీఎస్సీకైనా కొంతవరకు కూడా మీకు ఈ క్లాస్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఆన్ దట్ నోట్ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ క్లాస్ డిస్కస్ చేస్తున్నది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ చూసినట్లయితే మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ ఈస్ రిగార్డింగ్ హీట్ వేవ్స్ గురించి రావడం జరిగింది. రైట్, హీట్ వేవ్స్ బోత్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి క్వశ్చన్స్ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో మనకి హీట్ వేవ్స్ గురించి అడగచ్చు. అయితే డేటా ఏమని చెప్తుందంటే ఐఎండి, సో ఈ ఏప్రిల్లో హీట్ వేవ్స్ అనేవి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ అయ్యాయి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఆ రెస్పెక్టివ్ ఇయర్ అనేది ది వార్మెస్ట్ ఇయర్ కింద రికార్డింగ్స్ అవుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ 2024 మనకి ఏదైతే రావడం జరిగిందో ఇది ది వార్మెస్ట్ ఇయర్ టు డేట్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అయితే మరి హీట్ వేవ్ అంటే ఏంటి? హీట్ వేవ్ అంటే రెగ్యులర్ ప్లెయిన్ ఏరియాస్లో, ఓకేనా, 40 degrees Celsius అనేది దాటి ఉన్నట్లయితే దాన్ని హీట్ వేవ్ అని అంటాము. ఆర్ యావరేజ్ టెంపరేచర్స్ కన్నా 4.5 degrees Celsius ఎక్కువ ఉంది అంటే ఆ టెంపరేచర్ని కూడా హీట్ వేవ్ అని అంటామన్నమాట. ఓకేనా? హీట్ వేవ్ అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు సమ్మర్స్లో మనం హీట్ వేవ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అయితే దాని డెఫినేషన్ ఏంటి అని, వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ప్లెయిన్ ఏరియాస్లో మనకి 40 degrees Celsius ఉండాలి. ఆర్ రెగ్యులర్ యావరేజ్ టెంపరేచర్ కన్నా +4.5 degrees Celsius ఉంది అంటే దాన్ని హీట్ వేవ్ అని అంటాం. సార్ ప్లెయిన్స్ అని సపరేట్గా చేశారంటే హిల్లీ ఏరియాస్లో వేరేగా ఉంటుందా? ఎస్, హిల్లీ ఏరియాస్లో మనకి వేరేగా ఉంటుంది. అయితే హిల్లీ ఏరియాస్లో మనకి 30 degrees Celsius కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హీట్ వేవ్ అని అంటాము. అయితే ప్లెయిన్ కోస్టల్స్ ది హిల్లీ ఏరియాస్ కాకుండా ఇఫ్ యూ టేక్ కోస్టల్ ఏరియాస్, క్లియర్, కోస్టల్ ఏరియాస్ కూడా కాస్త నార్మల్ టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఒకవేళ కోస్టల్ ఏరియాస్లో 37 degrees Celsius దాటి ఉంది అంటే దాన్ని కూడా హీట్ వేవ్ అని అంటాం. సో గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్స్లో వీటినే మన కన్ఫ్యూషన్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లెయిన్ ఏరియాస్లో 40 degrees ఉండాలి, ఆర్ రెగ్యులర్ యావరేజ్ టెంపరేచర్స్ కన్నా +4.5 ఉండాలి. హిల్లీ ఏరియాస్లో 30 degrees ఉండాలి, కోస్టల్ ఏరియాస్లో 37 degrees ఉండాలి. అప్పుడు మనం ఆ టెంపరేచర్ని ఆర్ ఆ మూమెంట్ని హీట్ వేవ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. దీనికన్నా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ హీట్ వేవ్, క్లియర్, ఒకవేళ టెంపరేచర్స్ విండ్స్ కనుక సివియర్ హీట్ వేవ్ అనాలి అంటే 6 degrees Celsius ప్లస్ కనుక ఒకవేళ దాటినట్లయితే యావరేజ్ టెంపరేచర్స్కి ఆ రెస్పెక్టివ్ ఏరియాలో దాన్ని మనం సివియర్ హీట్ వేవ్ కింద కన్సిడర్ చేస్తాము. క్లియర్, సివియర్ హీట్ వేవ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఇది జాగ్రఫీ ఆస్పెక్ట్లో చూస్తాము అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో కూడా చూస్తాము. సో మనకి ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఉన్న ఆర్టికల్స్లో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. రైట్? ఎస్. అండ్ ది అదర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ది జాగ్రఫీ ఆస్పెక్ట్ దట్ ఈస్ స్వెల్ సర్జ్ అని అంటాం. అయితే స్వెల్ సర్జ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వేవ్స్ ఏవైతే వస్తున్నాయో, మెరైన్ వేవ్స్ కానీ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా కాస్త ఎక్కువ హైట్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో దాన్ని స్వెల్ సర్జ్ అని అంటాం. అయితే ఇఫ్ యూ టేక్ ద ఇన్కాయిస్, ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఈ హై సీ వేవ్స్ అనేవి ఆర్ దాన్నే స్వెల్ వేవ్స్ అని అంటాము. ఇవి కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటిని హిట్ చెయ్యొచ్చు అని చెప్తున్నారు. ఏంటి? ది హై సీ వేవ్స్ అయినా అనొచ్చు, స్వెల్ వేవ్స్ అయినా అనొచ్చు. మరి స్వెల్ సర్జ్ అంటే ఇంక్రీజ్ అని, ది ఎక్కువ నెంబర్లో మనకి స్వెల్ వేవ్స్ అనేవి వస్తుంటే దాన్ని స్వెల్ సర్జ్ అని అంటామన్నమాట. అయితే ఈ వర్డ్ యొక్క ఆరిజిన్ అనేది తీసుకుంటే, ఆరిజిన్ ఫ్రమ్ ది ఓషన్ స్వెల్ దట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ వేవ్స్ జనరేటెడ్ బై లోకల్ విండ్స్ అని చూస్తాం. అంటే రెగ్యులర్గా లోకల్ విండ్స్ వలన వచ్చే హై వేవ్స్ని మనం స్వెల్ సర్జెస్ కానీ స్వెల్ వేవ్స్ కానీ అన్నాం. నో, వాటికి వేరేగా ఆరిజిన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి? చాలా డిస్టెంట్లో హరికేన్స్ కానీ ఆర్ ద ప్రొలాంగ్డ్ ఇంటెన్స్ గేల్ విండ్స్ అనమాట. అంటే ఎక్కువ విండ్ అనేది చాలా డిస్టెన్స్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇది మనకి కోస్టల్ ఏరియా అనుకోండి, ఇది కోస్టల్ ఏరియా. అయితే ఇక్కడ మనకి గాలి అనేది చాలా ఎక్కువ వచ్చి ఓషన్ని హిట్ చేసింది. సో అప్పుడు ఈ వేవ్స్ అనేవి జనరేట్ అయ్యి కోస్టల్ ఏరియాస్కి చాలా డిస్టెన్స్లో జనరేట్ అయినవి ఇక్కడికి వచ్చేసరికి స్వెల్ సర్జెస్లా కనిపిస్తాయి. ఆరు ఒకవేళ డిస్టెన్స్లో
హరికేన్స్ ఒకవేళ వచ్చినా వాటి ఇంపాక్ట్ వల్ల హై వేవ్స్ ఏవైతే వస్తాయో వాటిని స్వెల్ వేవ్స్ ఆర్ స్వెల్ సర్జెస్ అని అంటామన్నమాట. ఓకేనా? సో దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ట్రావెలింగ్ ఎంత థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో అవి ఉంటాయన్నమాట. రైట్, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అది క్యాపబుల్ కాబట్టి ఇట్ కెన్ స్ట్రైక్ ద షోర్స్. సో డిస్టెన్స్లో ఉన్నా సరే అది థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయినా సరే వచ్చి ఈ సీ షోర్ ఆర్ ఈ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని హిట్ చేసి అక్కడ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలదు. రైట్, సో సింపుల్గా స్వెల్ సర్జెస్ అంటే దీస్ ఆర్ హై వేవ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ అట్ ది డిస్టెన్స్. సో కోస్టల్ ఏరియాస్ నుంచి కాస్త డిస్టెన్స్లో బికాస్ ఆఫ్ హరికేన్స్ కానివ్వండి ఆర్ ఒక ప్రొలాంగ్డ్ ఇంటెన్స్ విండ్స్ అనేవి ఒకవేళ ఓషన్స్కి టచ్ అయ్యి అట్లా అయినా హై వేవ్స్ క్రియేట్ అయినా వాటిని స్వెల్ వేవ్స్ అని అంటామన్నమాట. నెక్స్ట్ ఏంటి ఆర్టికల్ చూడండి, ద ఇంటిగ్రేటెడ్ ఫుల్ ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ సిస్టమ్. అయితే ఫుల్ ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ప్రొపల్షన్. క్లియర్? సో ప్రొపల్షన్ అంటే చూడండి, ప్రొపల్షన్ అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉంది. ఒక వెహికల్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. వెహికల్ స్టార్ట్ అవ్వాలి అంటే కొంత థ్రస్ట్ అనేది ఉండాలి కదా, కొంత థ్రస్ట్ ఆర్ పుష్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొపల్షన్ అని అంటాము. ప్రొపల్షన్ అంటే ఏంటి? పుష్ ఫోర్స్ అన్నమాట. సో ఆ పుష్ ఫోర్స్తోనే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పుష్ ఫోర్స్తో జనరల్గా వెహికల్స్ మూవ్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది మెరైన్లో ఆర్ మనకి వాటర్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ ది మెరైన్, మనకి సబ్మెరైన్స్ కానివ్వండి ఆర్ వార్షిప్స్ కానివ్వండి, కార్వెట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాటికి కొంత పుష్ ఫోర్స్ ఇస్తే అవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇంజిన్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది, వెహికల్ అనేది మూవ్ అవుతుంది. అవునా? సో అయితే ఈ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఇండియాలో ఈ ఇండియన్ వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్షిప్స్లో మనకి కేవలం యూజ్ ద డీజిల్ ఇంజిన్ వెహికల్స్ అనేవి చూస్తాం. అంటే డీజిల్తో ప్రొపల్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో డీజిల్ ఇంజిన్స్ అనేవి చూస్తాము ఆర్ గ్యాస్తో, రైట్, సో గ్యాస్తో ప్రొపల్షన్ వచ్చే విధంగా గ్యాస్ రిలేటెడ్ ఇంజిన్స్ అనేవి చూస్తాము. అండ్ నెక్స్ట్ వీ యూజ్ ద స్టీమ్ టర్బైన్. క్లియర్? సో స్టీమ్తో ఈ టర్బైన్స్ నుంచి ప్రొడక్షన్తో మనకి ప్రొపల్షన్ అనేది అంటే వెహికల్ మూవ్మెంట్కి, వార్షిప్ అనేది మూవ్మెంట్కి ఏదైతే పుష్ ఫోర్స్ కావాలో అది డీజిల్తో ఇవ్వడం జరుగుతుంది ఆర్ గ్యాస్తో ఇవ్వడం జరుగుతుంది ఆర్ స్టీమ్తో ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటికన్నా మనం అడ్వాన్స్డ్కి వెళ్ళాలి అంటే దట్ వీఆర్ థింకింగ్ ఫర్ ది ఎలక్ట్రిక్ ప్రొపల్షన్. సో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ గురించి మనం ఆలోచిస్తున్నాం అనమాట. సో అందుకనే రీసెంట్గా ఇండియా అండ్ యూకే, క్లియర్, ఇండియా అండ్ యూకే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు దట్ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఫుల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఇండియన్ వార్షిప్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కానీ ఆర్ ది ఎనర్జీ ఇంటెన్సిటీ కానీ ఒకవేళ చూసుకున్నట్లయితే ఈ ఓల్డ్ మెథడ్స్ లైక్ డీజిల్ కానీ గ్యాస్ కానీ స్టీమ్ కన్నా మనకి ది పూర్తిగా వచ్చే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి మనకి చాలా ఉంటాయన్నమాట. సో అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం గ్రో అవ్వాలి అనే ఉద్దేశంతో ఇండియా యూకే అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. సో దట్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేవి ఇండియన్ వార్షిప్స్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా? అయితే యూకేలో చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ యూకే రాయల్ నేవీ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం అన్నీ కూడా ఫుల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వెసల్సే ఉన్నాయి. సో దే హ్యావ్ సమ్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ కంట్రీస్ అనమాట. అండ్ మనం కూడా ఆ దిశగా వెళ్ళడానికి చూస్తున్నాం. రైట్, అర్థమైంది కదమ్మా ప్రొపల్షన్ అంటే ఏంటి, ఈ ప్రొపల్షన్లో ఇండియాలో ఉన్న వెరైటీ సిస్టమ్స్ ఏంటి అండ్ ఇండియా యూకే దేని గురించి చేసుకున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్స్లో మనకి ఇండియా ఏ కంట్రీతో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంది ఇట్లా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఆర్ ఇండియాలో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది, నో అట్లా లేదు, మనం ఇంకా దాని వైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఓకేనా? రైట్, ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీద మనం ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. 1 year వ్యాలిడిటీ కోర్స్ అనేది మనం కేవలం 25,000 రూపీస్కి లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీలో మీకు 45,000 రూపీస్ నుంచి కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హాస్ టు గో ఫర్ ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి ఒక్కసారి మీరు క్లాస్ చూడండి అండ్ దెన్ యూ కెన్ డిసైడ్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అయితే మీకు ఆఫ్లైన్ కావాలంటే విశాఖపట్నంలోని అండ్ కంప్లీట్ ఆన్లైన్ మోడ్ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట. రైట్, అండ్ వీ పుట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఇన్క్రెడిబుల్ టీచింగ్, కేర్ అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో మనం కోర్సులో జిఎస్ ఫౌండేషన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సీసాట్, కంప్లీట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ డిస్కషన్స్ అనేవి చాలా క్లియర్గా కేర్ఫుల్గా చేయడం అనేది జరిగింది. అండ్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ కూడా
మీకు డే 1 నుంచి అవైలబుల్గా ఉంటాయన్నమాట, రైట్. సో కోర్స్ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. నెక్స్ట్ ఉన్నమా, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ ది హంగోర్ క్లాస్ సబ్మెరైన్. అయితే హంగోర్ క్లాస్ సబ్మెరైన్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇండియా, ఇది ఇండియన్ సబ్మెరైన్ కాదు సార్. మరి ఎవరిది? ఎస్, దిస్ ఈజ్ సబ్మెరైన్ బిలాంగింగ్ టు పాకిస్తాన్. పాకిస్తాన్కి సంబంధించిన సబ్మెరైన్ అయితే క్లియర్. అయితే ఇది పాకిస్తాన్కి సంబంధించిందైనా దీన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది మాత్రం చైనా, రైట్. సో అందుకే చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే చైనా టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్డ్ కాబట్టి ఇండియన్ సబ్మెరైన్స్కి తగ్గే ధీటుగా పాకిస్తాన్కి చైనా తయారు చేసి ఇచ్చే కెపాసిటీలో ఉంది. సో అందుకని చైనా ఏవైతే గిఫ్ట్స్ కానీ పాకిస్తాన్కి ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఇస్తుందో మనం కంప్లీట్గా వాటిని క్లోజ్ వాచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే న్యూస్లో ఉన్నది దిస్ ఈజ్ ది హంగోర్ క్లాస్ సబ్మెరైన్. హంగోర్ క్లాస్ సబ్మెరైన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా సబ్మెరైన్స్కి కొన్ని నేమింగ్స్ అనేవి పెడతారు బేస్డ్ ఆన్ ది రెస్పెక్టివ్ కంట్రీలో ఉన్న లొకేషన్స్ అయితే కానివ్వండి, ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్స్ అయితే కానివ్వండి, ఆర్ ఇంకేదైనా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కానీ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కానీ ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో ఏదో ఒక నేమ్తో ఒక క్లాస్ అనేది స్టార్ట్ చేసి ఆ క్లాస్లో వెహికల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది హంగోర్ క్లాస్ సబ్మెరైన్. సో ఇది ఒక సబ్మెరైన్, ఇక్కడ మీరు చూడగలరు, దిస్ ఈజ్ ది సబ్మెరైన్. సో సబ్మెరైన్ అనేది మనకి మోస్ట్లీ అండర్ వాటర్ ఉంటుంది. సో అండర్ వాటర్లో మనకి డిఫెన్స్ రిలేటెడ్ హెల్ప్ పర్పస్ అనేది బోత్ డిఫెన్స్కైనా ఆర్ అటాక్ మోడ్లో కూడా మనకి సబ్మెరైన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, ఓకేనా. సో అయితే రీసెంట్గా పాకిస్తాన్ తను చైనా ఇచ్చిన 8 సబ్మెరైన్స్ ఫ్లీట్ మొత్తాన్ని కూడా అన్నీ కూడా హంగోర్ క్లాస్కి సంబంధించినవి, వాటన్నిటినీ కూడా యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసిందనమాట. అయితే చైనా ఏదైతే ఇచ్చిందో దట్ ఈజ్ ఆల్రెడీ చైనా యూజ్ చేస్తున్న టైప్ 039A యువాన్ క్లాస్ వేరియంట్ అనమాట, ఓకేనా. యువాన్ అనేది దిస్ ఈజ్ అ లొకేషన్ ఇన్ చైనా అండ్ హంగోర్ అనేది ఇట్ ఈస్ అ లొకేషన్ ఇన్ పాకిస్తాన్, రైట్. ఎస్. సో అయితే ఇక్కడ ఈ చైనా టైప్ 039A యువాన్ క్లాస్ ఏదైతే ఉందో వాటినే కొద్దిగా మోడిఫై చేస్తూ ఎక్స్పోర్ట్ వేరియంట్లో ది డీజిల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, క్లియర్. సో దిస్ ఈజ్ ది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ అనమాట. దిస్ ఈజ్ అన్ అటాక్ సబ్మెరైన్. ఇది అటాక్ చేస్తుంది అండ్ డిఫెన్స్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్. సో దిస్ ఈజ్ సమ్వాట్ హయ్యర్ ఇన్ అడ్వాన్స్డ్ క్లాస్ సబ్మెరైన్స్. అయితే ఇష్యూ ఏంటి అంటే ఇండియాలో దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది కల్వరీ క్లాస్, రైట్. ఇండియాలో మనకి కల్వరీ క్లాస్ అనేది ఉంది. ఈ కల్వరీ క్లాస్ ప్రకారం మనకి 6 వెసల్స్ అనేవి మనం చూస్తాం, క్లియర్. 6 వెసల్స్ ఇన్ ద సెన్స్ 6 సబ్మెరైన్స్ అనేవి చూస్తాము, కల్వరీ, కాందేరి, కరెన్స్ ఇట్లాగా. సో 6 క్లాసెస్ అనేవి 6 వెహికల్స్ అనేవి మనం చూస్తాం. ఈ కల్వరీ క్లాస్ అనేది మనం ది ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న స్కార్పియన్ క్లాస్ అనమాట. ఫ్రెంచ్ దగ్గర ఉన్న ఆల్రెడీ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్కి తగ్గట్టుగా ఇండియా ఫ్రెంచ్ ఇద్దరు కూడా వీటిని తయారు చేయడం అనేది జరిగిందనమాట, రైట్. సో కల్వరీ క్లాస్ కూడా మనకి డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్తో ఉంటుంది. వీటికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అండ్ కౌంటర్ చేసే విధంగా చైనా కూడా ఈ డీజిల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసి పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది, అర్థమైందా. సో అందుకనే హంగోర్ క్లాస్ అనేది న్యూస్లో ఉంది అండ్ ఇది మనకి ఇంపార్టెంట్ కూడా. దేనికంటే ఇండియాలో ఆల్రెడీ కల్వరీ క్లాస్ అనేది ఉంది. ఈ కల్వరీ క్లాస్ అనేది ఫ్రెంచ్ స్కార్పియన్ సబ్మెరైన్ క్లాస్తో తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్రెంచ్. అయితే దీనికి తగ్గట్టుగా ధీటుగా హంగోర్ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి చైనా తయారు చేసి పాకిస్తాన్కి 8 ఫ్లీట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట, రైట్. ఎస్. నెక్స్ట్ చూడమ్మా టార్పెడోస్ గురించి. దిస్ ఈస్ ద స్మార్ట్ సిస్టమ్, ద సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్. టార్పెడో అంటే ఇక్కడ చూస్తున్నారు కదమ్మా, మిసైల్ లాగా కనిపిస్తుంది కదా, దీన్నే టార్పెడో అని అంటాం. అయితే టార్పెడోస్ ఎక్కడ అంటామంటే అండర్ వాటర్లో మనం రిలీజ్ చేసే వాటిని టార్పెడోస్ అని అంటాం. జనరల్గా అట్మాస్ఫియర్లో రిలీజ్ చేసే వాటిని మిసైల్స్ అని పిలుస్తామన్నమాట, ఓకేనా. రెండింటి యొక్క యూజ్ అండ్ అడ్వాంటేజ్ అనేది సేమ్గా మనం చూస్తాం, రైట్. సో దీస్ ఆర్ ది టార్పెడోస్. అయితే వాట్ ఈస్ ది సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్, దట్ ఈస్ స్మార్ట్. రీసెంట్గా డిఆర్డిఓ తన నెక్స్ట్ జనరేషన్ టార్పెడో సిస్టమ్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది ఇండియా యొక్క నావల్ కెపాసిటీ పెంచుతుంది. ఈ టార్పెడోస్ అనేవి దేనికి యూజ్ చేస్తామంటే ఇందాక ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, దట్ ఈస్ రిగార్డింగ్ సబ్మెరైన్స్. సబ్మెరైన్స్ అనేవి అటాక్ మోడ్లో ఉంటాయి, డిఫెన్స్ మోడ్లో కూడా ఉంటాయని. అయితే సబ్మెరైన్స్ని వేరే కంట్రీ సబ్మెరైన్స్ ఉన్నాయి అనుకోండి, వీటిని మనం అటాక్ చేయాలి అనుకుంటే వీ నీడ్ ది టార్పెడోస్. సో వేరే కంట్రీ యొక్క సబ్మెరైన్స్ని అటాక్ చేయాలంటే టార్పెడోస్ అనేవి కావాలి. సో అందుకనే నెక్స్ట్ జనరేషన్ టార్పెడోస్ అనేవి మనం తయారు చేస్తున్నాం. అయితే ఈ టార్పెడో యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది సూపర్ సోనిక్ స్పీడ్స్లో ట్రావెల్ చేస్తుంది అనమాట, క్లియర్. సో సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా
5 టైమ్స్ స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది అంటే మనం సూపర్ సోనిక్ స్పీడ్స్లో ట్రావెల్ చేస్తుంది అని అంటాం. సో ఎప్పుడైతే ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తాదో అప్పుడు దాని యొక్క అడ్వాంటేజ్ అనేది మనకు అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా మిసైల్ కానీ టార్పెడో కానీ లాంచ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ ఈజ్ అ సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ ఒక టార్పెడో లాంచ్ చేసింది. ఇక్కడ ఒక సబ్మెరైన్ ఉంది, ఇది వచ్చి దీన్ని హిట్ చేస్తుంది. సో ఆపోజిట్ సబ్మెరైన్ ఏం చేస్తుందంటే దీనికి అగెయిన్స్ట్గా ఒక ఇంటర్సెప్ట్ టార్పెడో రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈ రెండు ఇక్కడే క్లాష్ అయిపోయి మధ్యలోనే బ్రేక్ అయిపోతే ఈ సబ్మెరైన్కి ఏం కాదు, అవునా? అయితే దీన్ని ఇంటర్సెప్టింగ్ అని అంటాం. ఇంటర్సెప్టింగ్కి కూడా టార్పెడోసే యూజ్ చెయ్యాలి. క్లియర్? అయితే ఇది వచ్చే స్పీడ్ అనేది ఖచ్చితంగా ఇది మ్యాచ్ చెయ్యాలి. ఒకవేళ ఈ వచ్చే స్పీడ్ కనుక చాలా స్పీడ్గా ఉంది అనుకోండి, సూపర్ సోనిక్ స్పీడ్స్లో ఉంది అంటే వీటిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఆపోజిట్గా మరొక మిసైల్ అనేది లాంచ్ చేసి వీటిని క్యాన్సిల్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట, రైట్? సో సూపర్ సోనిక్లో అడ్వాంటేజ్ అది. వాళ్ళు ఇంటర్సెప్టింగ్ మిసైల్ అనేది లాంచ్ చేసే లోపలే ఇది వెళ్ళి ఈ సబ్మెరైన్ని హిట్ చేసేస్తుంది అనమాట. టార్గెట్ని హిట్ చేసి మ్యాక్సిమం రికార్డ్ అనేది క్రియేట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకనే సూపర్ సోనిక్ స్పీడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం, రైట్? సో ఆల్రెడీ మనం చూసుకున్నాం. సో సూపర్ సోనిక్ వచ్చేసరికి మనకి మ్యాక్స్ స్పీడ్స్ గుర్తుంచుకోండి, మ్యాక్స్ స్పీడ్ 1 నుంచి 5 వరకు కూడా. క్లియర్? మ్యాక్స్ స్పీడ్ 1 నుంచి 5 వరకు కూడా సూపర్ సోనిక్ అంటాం. 5 దాటితే హైపర్ సోనిక్ అని అంటాం అనమాట. 1 to 5 వరకు కూడా సూపర్ సోనిక్ స్పీడ్స్ అని అంటాం. సో ఈ టార్పెడోస్ అనేవి నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ 1, 2, 3 అట్లా తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ టార్పెడోస్ అనేవి DRDO తయారు చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడమ్మా, మనకి ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. దిస్ ఈస్ ది రిగార్డింగ్ ది సాల్మొనెల్లా కంటామినేషన్. క్లియర్? అయితే సాల్మొనెల్లా అంటే ఏంటి? సాల్మొనెల్లా అనేది ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియా. క్లియర్? సో ఫుడ్లో జనరల్గా మనకి సాల్మొనెల్లా అనేది కనిపిస్తుంది. వీటి వలన మనకు ఒక కొత్త డిసీజ్ అనేది వస్తుంది, దాన్నే సాల్మొనెల్లోసిస్ అని అంటామన్నమాట. ఓకేనా? అయితే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు మనం ఏమైతే స్పైసెస్ కొన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందో వాటిని అథారిటీస్ చెక్ చేస్తున్నప్పుడు దే ఫౌండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సాల్మొనెల్లా కంటామినేషన్. ఇందులో ఇన్ ది రిగార్డింగ్ ఎండిహెచ్ అనే కంపెనీ ఉంది. ఇది స్పైసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే ఆ షిప్మెంట్లో ఈ సాల్మొనెల్లా కంటామినేషన్ అనేది వాళ్ళు ఫైండ్ చేయడం జరిగిందనమాట. సో అందుకే ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. సో దెన్ వాట్ ఈస్ దిస్ సాల్మొనెల్లా? సాల్మొనెల్లా అనేది ఇట్ ఈస్ అ ఫుడ్ బార్న్ ఇల్నెస్ ఆర్ డిసీజ్ అని చెప్పాం కదా. అండ్ ఏంటిది? దిస్ ఈజ్ అ బ్యాక్టీరియల్ డిసీజ్. క్లియర్? దిస్ ఈజ్ అ బ్యాక్టీరియల్ వన్. సాల్మొనెల్లా అనేది ఒక బ్యాక్టీరియా. ఇట్ కెన్ ఎఫెక్ట్ ఇండివిజువల్స్. సో ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. డయేరియా రిలేటెడ్ డిసీజెస్ అనేవి ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. ఓకేనా? అయితే ఈ సాల్మొనెల్లా అనేది మనకి 1880s నుంచి ఉందమ్మా. 1880s నుంచి సాల్మొనెల్లా అనేది మనం గ్లోబల్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం దీన్ని కనిపెట్టింది దెర్ ఇస్ వన్ పర్సన్ కాల్డ్ ది డానియల్ ఎల్మర్ సాల్మన్. సో అతని పేరు మీద ఈ బ్యాక్టీరియా నేమింగ్ అనేది చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ బ్యాక్టీరియాని సాల్మొనెల్లా అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుందంటే ఈ సాల్మొనెల్లా కంటామినేషన్ వలనే చాలామందికి గ్లోబల్ లెవెల్లో డయేరియా ప్రాబ్లం అనేది వస్తుంది. డయేరియా చాలా సివియర్ అయ్యింది అంటే వ్యక్తి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అవునా? సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండమని WHO ఇప్పుడు కూడా చెప్తుంది. అండ్ దీని గురించి కంటామినేషన్ గురించి మన కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి ఈ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్గా చూస్తున్నాం, రైట్? నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ది చకిసురాస్ ది నేకుల్. క్లియర్? ది చకిసురాస్ నేకుల్. సో వాట్ ఈస్ దిస్? ఇది రీసెంట్గా మనకి అర్జెంటీనాలో ఒక న్యూ మీడియం సైజ్డ్ ఒక బైపెడల్ హెర్బివోర్ డైనోసారస్. అంటే బైపెడల్ అంటే నథింగ్ బట్ 2 లెగ్స్తో నడుస్తుంది అనమాట. బైపెడల్ అంటే 2 లెగ్స్తో నడిస్తే బైపెడల్ అని అంటాం. హెర్బివోరస్ అంటే కేవలం ఈ గ్రీనరీస్ మాత్రమే తింటుంది. అటువంటిగా తినే డైనోసార్ యొక్క ఫాజిల్స్ అనేవి మనకి దొరకడం జరిగింది. ఎక్కడ? అర్జెంటీనాలో అనమాట. ఓకేనా? ఇది ఎక్కడ దొరికింది? ది ప్యూబెలో బ్లాంకో అనే ఏరియాలో ది రియోనిగ్రా అనే ప్లేస్లో, ఇదంతా కూడా అర్జెంటీనా కంట్రీలో ఉన్న లొకేషన్సే, ద ప్యూబ్లో బ్లాంకో ఏరియాలో దొరికిందనమాట. ఓకేనా? అయితే దీని పేరు ఏదైతే ఉందో దట్ ఈజ్ ద చకినేకుల్. ఇది చకి అనే వర్డ్ అనమాట. దీన్ని ది ఐన్కెంక్ అనే లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే నథింగ్ బట్ ఈ సిమిలర్ సైజ్ హెర్బివరస్ మ్యామల్ నేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరుతో దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకే? ఐన్కెంక్ లాంగ్వేజ్లో చకి అనే నేమ్ని తీసుకొని ద చకినేకుల్ అని పిలవడం జరుగుతుంది. నేకుల్ అనేది చూసుకున్నట్లయితే ఈ వర్డ్ చకినేకుల్లో కూడా నేకుల్ అన్న వర్డ్ ది మపుదొంగన్ లాంగ్వేజ్లో పిలుస్తారు. అయితే ఏంటి నేకుల్ అంటే చాలా స్పీడ్గా వెళ్ళే యానిమల్స్ని
వాళ్ళు నేకుల్ అని పిలుస్తారు. అందుకనే దీనికి ఆ పేరు ద చకిసారూస్ నేకుల్ అని పెట్టడం జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ ఏ అంటే మీకు ఎగ్జామినేషన్లో ఇస్తారు చకిసారూస్ నేకుల్ ఏంటి అని. దిస్ ఈజ్ ఏ ఫాజిల్ ఎవిడెన్స్ ఆఫ్ డైనోసార్. ఆ డైనోసార్ కూడా బైపెడల్, 2 కాళ్ళతో నడుస్తుంది అండ్ అది కేవలం గ్రీన్ మాత్రమే తింటుందన్నమాట. రైట్, సో దాన్ని హెర్బివోరస్ అని అంటాం. రైట్, ఎస్. నెక్స్ట్ చూడమ్మా, ద లాంగ్ మార్చ్ 5. లాంగ్ మార్చ్ 5 అనేది చైనా యొక్క లార్జెస్ట్ రాకెట్ అనమాట. సో దీంతో ఇది చాలా హెవియెస్ట్ ఐటమ్స్ను కూడా తీసుకొని వెళ్తుంది. దీంతో ది చాంగే 6 అనేది లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం చంద్రయాన్ అని ఏ విధంగా నేమింగ్ పెట్టడం జరిగిందో, చైనాలో వాళ్ళు ది చాంగే అనే సిరీస్తో లాంచ్ చేశారు. చాంగే 1, 2, 3, 4 అని చూస్తున్నాము. ఇట్లా చాంగే 6 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ చాంగే 6 కనుక ఒకవేళ ప్రాపర్గా వెళ్తే ఇది మూన్ యొక్క ఫార్ సైడ్, క్లియర్, మూన్ యొక్క ఫార్ సైడ్ సౌత్లో ఉంటుంది కదా, ఫార్ సైడ్ ల్యాండ్ అవుతుంది అండ్ అక్కడి నుంచి శాంపుల్స్ అనేవి రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ది ఫార్ సైడ్లో అది సౌత్ సైడ్లో సెటిల్ అవుతుంది. అక్కడి నుంచి శాంపుల్స్ అనేవి మళ్ళీ రిట్రీవ్ చేయడానికి, తీసుకొని రావడానికి చేస్తుంది అనమాట. ఒకవేళ ఇదంతా సక్సెస్ఫుల్గా జరిగితే ప్రపంచంలో ఫస్ట్ టైం దట్ మూన్ యొక్క ఫార్ సౌత్ నుంచి ఐటమ్స్ అనేవి, శాంపిల్స్ అనేవి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం అవుతుందన్నమాట. సో దీని విధంగా మనకి చాంగే 6 అనేది ఇంపార్టెంట్ అండ్ లాంగ్ మార్చ్ 5 అనేది కూడా ఇంపార్టెంట్. లాంగ్ మార్చ్ 5 అనేది రాకెట్. సో ఇది హెవియర్ శాటిలైట్స్ని కూడా ఈజీగా తీసుకొని వెళ్ళే కెపాసిటీ అనేది లాంగ్ మార్చ్ 5కి ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఇమేజ్ ఏదైతే పెట్టడం జరిగిందో దిస్ ఈజ్ ది లాంగ్ మార్చ్ 5 యొక్క ఇమేజ్, ఆ రాకెట్ అని అనమాట. సో దిస్ ఈజ్ చైనీస్ వన్, క్లియర్, దిస్ ఈజ్ ఏ చైనీస్ వన్. ఇది గుర్తుంచుకోండి, ఇంకా అంతకన్నా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఉన్నామా, మమ్స్. అయితే ఢిల్లీలో రీసెంట్గా ఏం జరిగిందంటే ద కేసెస్ రిలేటెడ్ విత్ మమ్స్ డిసీజెస్ అనేవి చాలా వరకు పెరగడం జరుగుతుంది. అయితే చాలామంది ఏమని చెప్తున్నారంటే ఎందుకు మమ్స్ ఇప్పుడు పెరుగుతుంది అంటే కోవిడ్ టైమ్స్లో చాలా వరకు కూడా మమ్స్ రిలేటెడ్ వ్యాక్సినేషన్ అనేది చిన్నపిల్లలకి ఇవ్వడం అవ్వలేదు. సో కోవిడ్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్స్లో పెట్టేసింది. సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చూస్తున్నాము. ఈ వ్యాక్సినేషన్ అనేది చిన్నపిల్లల్లో ఇవ్వకపోవడం వలన ఇప్పుడు పిల్లలకి మమ్స్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుంది అని చూస్తున్నారనమాట. అయితే దెన్ వాట్ ఈస్ దిస్ మమ్స్ అనేది ఒక వైరల్ వన్ అనమాట, క్లియర్. సో ది రుబులో వైరస్ ఫ్యామిలీకి సంబంధించింది. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ది పారామైక్జో వైరస్, క్లియర్. సో పారామైక్జో వైరస్ సంబంధించింది అండ్ ఫ్యామిలీ ఏంటి, దట్ ఈస్ ద రుబులో వైరస్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది, దట్ ఈజ్ ది పెరోటిడ్ గ్లాండ్స్ అని అంటాం. పెరోటిడ్ గ్లాండ్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గొంతు దగ్గర ఉంటాయి. అక్కడ అవి దే రిలీజ్ సెలైవా, క్లియర్. సో అవి సెలైవా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆ సెలైవా అనేది దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వేరియస్ పర్పజెస్, రైట్. సో బోత్ సైడ్స్ ఆఫ్ ది ఫేస్లో మనకి ఇక్కడ చూడండి ద మమ్స్ రిలేటెడ్ ఎట్లా కనిపిస్తుందో కాస్త మనకి ఇక్కడ స్వెల్ అయినట్టు కనిపిస్తుంది కదా, రైట్. సో ఇది ఈ ఇన్ఫెక్టెడ్ సెలైవాతో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. ట్రాన్స్మిషన్ కూడా ఇన్ఫెక్టెడ్ సెలైవా వల్ల వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది, రైట్. సో సిమ్టమ్స్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా స్వెల్ అయినట్టు సెలైవరీ గ్లాండ్స్ అనేవి స్వెల్ అయినట్టు కనిపిస్తాయి. సోర్ థ్రోట్ అనేది వస్తుంది అండ్ ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, ఫెటిగ్, లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే తినాలి అన్న ఆకలి అనేది పోతుందన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా మమ్స్ రిలేటెడ్ చూస్తాం, రైట్. సో మమ్స్ అనేది ఇట్ ఈస్ ఎ వైరల్ వన్ అని గుర్తుంచుకోండి అండ్ దీని యొక్క ఇంపాక్ట్ అనేది కూడా గుర్తుంచుకోండి. అయితే రీసెంట్గా కోవిడ్-19 టైంలో వ్యాక్సినేషన్స్ అనేది ప్రాపర్గా వేయకపోవడం వలన ఈ మమ్స్ రిలేటెడ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పి డాక్టర్స్ వాళ్ళందరూ కూడా భావిస్తున్నారనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఉన్నమ్మా, దిస్ ఈజ్ రిలేటెడ్ ది ఎంపాక్స్ డిసీజ్. ఎంపాక్స్ గురించి అయితే డిఆర్సి ద డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో చూస్తే అక్కడ చాలా వరకు ఎంపాక్స్ అవుట్బ్రేక్ అనేది పెరిగిందనమాట. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ వైరస్ అనమాట, క్లియర్. ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది పెరుగుతుంది. అయితే ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది ఇట్ ఈస్ ఎ జూనోసిస్ అంటే ఏంటి, జూనోసిస్ అంటే ఏ డిసీజ్ అయితే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుందో వాటిని మనం జునోటిక్ డిసీజెస్ అని అంటాము. సో ఈ మంకీ పాక్స్ వైరస్ కూడా జునోటిక్ డిసీజ్ అనమాట, రైట్. సో అయితే సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్ వస్తాయి, హెడేక్ వస్తాయి, మజిల్ పెయిన్స్ అనేవి వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫెటిగ్ కూడా వస్తుంది అండ్ చూడండి హ్యాండ్స్ అనేవి ఇట్లాగా ఇక్కడ అక్కడక్కడ స్వెల్ అయినట్టు మీకు ఎలాగైతే కనిపిస్తుందో దాన్ని అట్లా చూస్తే అర్థమవుతుంది దిస్ ఈజ్ అ పాక్స్ రిలేటెడ్ వైరస్ అని, క్లియర్. సో ఇది మంకీ పాక్స్ అనమాట. ఇది ఒక జోనాటిక్ డిసీజ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇది డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలో రీసెంట్గా అవుట్ బ్రేక్ అయ్యింది. అవుట్ బ్రేక్ అంటే చాలా ఎక్కువ మందికి ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యింది, ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది అన్నది చెప్తే మనం దాన్ని అవుట్ బ్రేక్ అని అంటాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ రిలేటెడ్ ది ఎంపాక్స్ డిసీజ్.
నెక్స్ట్ చూడమ్మా, దెర్ ఈస్ ఏ రిలేటెడ్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ద థ్రాంబోసిస్ విత్ ది థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్, అంటే టీటీఎస్ అని అంటాము. అయితే కోవిడ్ టైమ్స్లో ఆస్ట్రాజెనకా వాళ్ళు ఇచ్చిన కొన్ని వ్యాక్సిన్స్ లైక్ AZD1222 ఏదైతే వ్యాక్సిన్ ఉందో దాన్ని కోవిషీల్డ్ అని ఇండియాలో మనం పిలుస్తాం. అయితే వీటి వలన కొన్ని ఎక్స్ట్రీమ్ రేర్ కేసెస్లో టీటీఎస్, ద థ్రాంబోసిస్ విత్ ది థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ అనే కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని ఆస్ట్రాజెనకా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఏంటి ఈ థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, ఈ కండిషన్లో జనరల్గా ఇండివిజువల్స్కి బ్లడ్ ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పడిపోతుంది అండ్ బ్లడ్ అనేది ఊరకనే క్లాట్ అయిపోతూ ఉంటుందన్నమాట, రైట్. సో ఈ బ్లడ్ క్లాట్స్ కానీ అండ్ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కానీ ఏదైతే ఉందో దాన్నే థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ అని పిలుస్తామన్నమాట. అయితే వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే, వీటిలో ఎవరికైతే ఇండివిజువల్కి వస్తుందో వాళ్ళకి బ్రీత్లెస్నెస్, ప్రాపర్ ఊపిరి అందకపోవడం కానీ, చెస్ట్లో పెయిన్ రావడం కానీ, లిమ్స్ కొన్ని పెయిన్ రావడం కానీ, అండ్ ఆ తర్వాత ఇంజెక్షన్ ఎక్కడైతే వేస్తారో అక్కడ దగ్గరలో స్కిన్ అంతా కూడా పాడైపోవడం కానీ, క్లియర్, కొన్ని హెడేక్ రావడం కానీ, కొన్ని బాడీ పార్ట్స్ పనిచేయకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. ఆస్ట్రాజెనకా వాళ్ళు చెప్పడం జరిగింది, ఎస్ వ్యాక్సిన్ అనేది ప్రాపర్గానే పనిచేస్తుంది, బట్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొంతమందికి ఈ థ్రాంబోసిస్ అనే ప్రాబ్లం కండిషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది ఐసీటీ డెవలప్మెంట్, ది కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది FEE3 మినీ. అయితే మైక్రోసాఫ్ట్ అనేది ఒక మినీ లైట్ వెయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనేది తయారు చేస్తున్నారు, క్లియర్. సో మనం ఆల్రెడీ ది LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి చూస్తున్నాము. ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటాయి అండ్ వాటికి సబ్స్టిట్యూట్గా ది స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి చూస్తున్నాం. ఈ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్లో డెవలప్మెంట్తో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకుంటే ఇట్ హ్యాస్ కమ్ విత్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది FEE3 మినీ. అట్లానే మెటా, ఫేస్బుక్ కంపెనీ ఏదైతే ఉందో అది కూడా ది లామా 3 అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, మెటా ది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ది లామా 3 అనేది లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ మాత్రం ది స్మాల్ లాంగ్వేజ్ మోడల్ దట్ ఈస్ కాల్డ్ ది FEE3 మినీ అనేదాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామినేషన్స్లో FEE3 మినీ ఇవన్నీ కూడా దేని రిలేటెడ్ అని ఇస్తాడు. సో దిస్ ఈజ్ ఏ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్, దిస్ ఈజ్ ఏ స్మాల్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్ అని గుర్తుంచుకోండి. డన్, ఎస్. నెక్స్ట్ చూడమ్మా, దిస్ ఈజ్ ది టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. స్పేస్ స్టేషన్ అంటే నథింగ్ బట్ మనకి లోయర్ ఎర్త్ ఆర్బిట్లో అంటే 1000 కిలోమీటర్స్ లోపలే, క్లియర్. సో మోస్ట్లీ ఇది 350, 400, 450 కిలోమీటర్స్ రేంజ్లో స్పేస్ స్టేషన్స్ అనేవి పెడతారనమాట. అయితే మనకి యాజ్ ఆఫ్ నో దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉంది. బట్ కంట్రీస్ లైక్ చైనా కానీ అండ్ ఫార్ డిస్టెన్స్లో ఇండియా కూడా తనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్స్ అనేవి స్పేస్లో మెయింటైన్ చేయడం చాలా బెటర్ అవుతుంది ఫ్యూచర్లో అని భావిస్తున్నారు. అట్లా భావించే చైనా తన కంట్రీకి ఒక ఓన్ స్పేస్ స్టేషన్ అనేది ఉండాలి అని చెప్పి ది టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే స్పేస్ స్టేషన్స్ అనేవి సింగిల్ రాకెట్లో పంపించి మాడ్యూల్ చేయడానికి అవ్వదు, మల్టిపుల్ రాకెట్స్ని లాంచ్ చేస్తూ వాటిని ఆ 350, 400 కిలోమీటర్స్లోనే డాకింగ్ చేయాలన్నమాట. అంటే వాటన్నిటిని కూడా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పార్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ అనుకోండి. ఈ 4 పార్ట్స్ని కూడా స్పేస్లోకి పంపించిన తర్వాత ఈ 4 పార్ట్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు అండ్ ఈ 4 పార్ట్స్ యొక్క మిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్ స్పేస్ స్టేషన్గా మనం చూస్తామన్నమాట. ఓకేనా, సో అయితే దిస్ ఈజ్ ది టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు చైనీస్ అనమాట, రైట్. ఎస్, సో అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఒక 3 ఆస్ట్రోనాట్స్ని ఈ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి ఇనీషియల్గా పంపించాలి అని అనుకుంటున్నారనమాట. ఓకేనా, రైట్. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఈరోజు మ్యాక్సిమం కంట్రీస్ చాలా వరకు కూడా కోఆపరేషన్తో నడుస్తుంది అండ్ ది టియాంగాంగ్ మాత్రం ఓన్లీ చైనా రిలేటెడ్. ఎందుకు స్పేస్ స్టేషన్స్ అంటే ఫ్యూచర్లో స్పేస్ రిలేటెడ్ ఎక్స్ప్లోరేషన్స్ ఏం చేయాలనుకున్నా వాటికంటూ ఒక ప్రాపర్ ఫామ్ అనేది స్పేస్లో ఉంటేనే అది హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి కంట్రీస్ కూడా వాళ్ళకంటూ ఓన్ ఇండివిజువల్ స్పేస్ స్టేషన్స్ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. అయితే స్కై రూట్ ఏరోస్పేస్ గురించి మనకి న్యూస్లో రావడం జరిగింది. వాట్ ఈస్ దిస్ స్కై రూట్ ఏరోస్పేస్? స్కై రూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్లో ఉన్న ఒక స్టార్టప్ కంపెనీ రిగార్డింగ్ ది స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అనమాట, రాకెట్స్ని తయారు చేస్తుంది. అయితే వీళ్ళు విక్రమ్ ఎస్ అనే రాకెట్ని
ది 2022లోనే ఇస్రో యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రైవేట్లీ డిజైన్డ్ స్పేస్ ఆబ్జెక్ట్ ఆర్ స్పేస్ వెహికల్ కింద మనం చూస్తాం, రైట్. సో స్కై రూట్ అనేది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అని గుర్తుంచుకోండి, రైట్. ఎస్. నెక్స్ట్ చూడమ్మా, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది పొటాటో రీసెర్చ్ సెంటర్, క్లియర్. సో అయితే పెరు అనే కంట్రీ యొక్క ఇంటర్నేషనల్ పొటాటో రీసెర్చ్ సెంటర్ ఆర్ ది ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు ఇండియాలో ఆగ్రాలో పెట్టాలి అని చెప్పి చూస్తున్నారనమాట. అయితే ఇఫ్ యూ టేక్, సో దిస్ జనరల్లీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది పొటాటో అండ్ స్వీట్ పొటాటో, బోత్ పొటాటో స్వీట్ పొటాటో వాటి యొక్క డెవలప్మెంట్ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఈ పొటాటో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ద సిఐపి, ద ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్లో రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే సిఐపి యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ అనేది ఇప్పుడు మనకి ఆగ్రాలో పెడతారు అని చెప్పి చూస్తున్నారనమాట. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. అయితే 2017లో ఫస్ట్ టైం ది ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఏదైతే ఉందో వీటి యొక్క ఫస్ట్ ఏషియన్ సెంటర్ అనేది చైనాలో పెట్టడం జరిగింది. సార్ వై చైనా అంటే చైనా ఈజ్ ది టాప్ పొటాటో ప్రొడ్యూసర్ కానీ కన్జ్యూమర్ కానీ అదే హైయెస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే హైయెస్ట్ కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి పెరు కంట్రీకి సంబంధించిన ద ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఏషియాలో చైనాలో పెట్టడం జరిగింది అండ్ ఇప్పుడు ఇండియాలో పెడుతున్నారనమాట. అయితే ఇండియాలో ఇట్లా ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇండియాలో సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇండియాలో 2017లో వీ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఫిలిప్పైన్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IRRI, క్లియర్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది వారణాసిలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అనేది సెకండ్ ఇంటర్నేషనల్ ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని గుర్తుంచుకోండి. ఆగ్రాలో మనకి స్టార్ట్ అవబోతుందన్నమాట, రైట్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అయితే రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్లో ది ఎథిలీన్ ఆక్సైడ్ గురించి రావడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎథిలీన్ ఆక్సైడ్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి ది కాంపౌండ్, దిస్ ఈజ్ 2 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, ఒక ఆక్సిజన్ ఉంటుంది అండ్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి, రైట్. ఎస్. సో ఇదంతా మనకు అవసరం లేదు, టెక్నికల్ అయినప్పటికీ కూడా మనకి రీసెంట్గా హాంకాంగ్ కానీ సింగపూర్ కానీ వాళ్ళు ఇండియాకి సంబంధించిన స్పైస్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ అనేవి రిటర్న్ పంపించడం జరిగింది. వై? బికాస్ ద కంపెనీ MDH కానీ ఎవరెస్ట్ కానీ ఈ 2 కంపెనీస్ వాళ్ళు ఏవైతే స్పైసెస్ మసాలా పౌడర్స్ అనేవి వేరే కంట్రీస్కి పంపించడం జరిగిందో దే ఫౌండ్ ది వెరీ కార్సినోజెనిక్ అంటే విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఇథైలైన్ ఆక్సైడ్ అనేది వీటిలో యూస్ చేస్తున్నారు అని చెప్పి వాటిని పంపించడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్. అయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఎథిలైన్ ఆక్సైడ్ అనేది ఇది క్యాన్సర్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ గ్రూప్ 1 కార్సినోజన్ అని చెప్తాం. గ్రూప్ 1 కార్సినోజన్స్ అనేవి చాలా డేంజరస్ అనమాట, క్యాన్సర్ లాంటివి ఇవి క్రియేట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే దిస్ ఈజ్ ఎ కలర్లెస్ అండ్ హైలీ ఫ్లేమబుల్ అనమాట ఈ ఎథిలైన్ ఆక్సైడ్ అనేది. దిస్ ఈజ్ ఎ రియాక్టివ్ గ్యాస్. అయితే ఇది ఎందుకు యూస్ చేస్తారు ఫుడ్ ఇండస్ట్రీలో అంటే దిస్ యాక్చువల్లీ కిల్స్ వేరియస్ వైరసెస్ అండ్ ఫంగై. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనం చూసుకున్నాం కదా సాల్మొనెల్లా అనేది. సో సాల్మొనెల్లా అనేది MDHలో కనిపించింది అని. సో ఈ కాలై బ్యాక్టీరియా కానీ ఈ సాల్మొనెల్లా లాంటివి ఏవైతే ఉంటాయో ఇవి చాలా కంటామినేషన్ చేస్తాయి. సో వీటిని కిల్ చేయడానికి ఎథిలైన్ ఆక్సైడ్ అనేది యూస్ చేస్తారు. బట్ ఎథిలైన్ ఆక్సైడ్ అనేది యూస్ చేయకూడదు, బట్ ఈ కంపెనీస్ యూస్ చేస్తున్నాయన్న అభియోగంతో ఆ కంట్రీస్ ఆ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ అట్లాగా ఆపేసిందనమాట, రైట్. సో అయితే ఈవెన్ FSSAI ద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది కూడా ఎథిలైన్ ఆక్సైడ్ని యూజ్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ కూడా ఇండియన్ కంపెనీస్కి ఇవ్వదు, క్లియర్. నో, దెర్ ఆర్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, అదర్ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయాలి తప్ప ఈ కార్సినోజన్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఎథిలైన్ ఆక్సైడ్ లాంటివి యూజ్ చేయకూడదు, రైట్. ఇది మోస్ట్ పొటెన్షియల్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా గుర్తుంచుకున్నాము. డన్, రైట్. నెక్స్ట్ చూడమ్మా, దిస్ ఈజ్ ది స్లిమ్ మిషన్, ది స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. అయితే మూన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది జపాన్ కంట్రీకి సంబంధించింది. జపాన్ స్పేస్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ది జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి సంబంధించింది. వీళ్ళు ఈ స్లిమ్ అనే మిషన్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ 2024లో ఇది మూన్ మీద ల్యాండ్ అయిందనమాట. అయితే మూన్ మీద ల్యాండ్ అవ్వడం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ ది 5th నేషన్ దట్ కుడ్ ఏబుల్ టు ల్యాండ్ ఆన్ ది మూన్, క్లియర్. అయితే సో ఫార్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ది రష్యా, చైనా,
ఇండియా ఈ 4 కంట్రీస్ మాత్రమే మూన్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది సక్సెస్ఫుల్గా. అండ్ జపాన్ కూడా ఈ క్లబ్లో జాయిన్ అయిందనమాట. సో ఇట్ హ్యాస్ బికమ్ ది 5th నేషన్ త్రూ స్లిమ్ మిషన్తో ది స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. క్లియర్గా మనకు అర్థమవుతుంది మూన్ యొక్క ఎక్స్ప్లోరేషన్ గురించి అని అనమాట. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, దిస్ ఇస్ రిలేటెడ్ టు వరల్డ్ ఎర్త్ డే. అయితే వరల్డ్ ఎర్త్ డే అనేది April 22nd మనం సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అయితే ఈ earthday.org అనేవాళ్ళు దే అనౌన్స్డ్ ఇయర్ థీమ్ ఏంటి అంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. క్లియర్. సో అయితే ఈ ప్లాస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇండివిజువల్ యొక్క హ్యూమన్ హెల్త్ కానీ ప్లానెట్ హెల్త్ కానీ ఏ విధంగా తగ్గిస్తుంది అని చూపిస్తూ అండ్ ఈ పొల్యూషన్స్ ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయో చెప్తూ ప్లాస్టిక్ వేస్ట్ అనేది 60% రిడక్షన్ తగ్గాలి ప్రొడక్షన్ అనేది ఆలోచిస్తున్నారు అనమాట 2040 వరకు. సో దిస్ ఈజ్ ద థీమ్. క్లియర్. సో ఎర్త్ డే యొక్క థీమ్ అనమాట 60% రిడక్షన్ అనేది ఈవెన్ ప్రొడక్షన్లో జరగాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది థీమ్ అనమాట. సో వరల్డ్ ఎర్త్ డే అని చూస్తాం, రైట్. ఎస్. నెక్స్ట్ చూడండి, ది ఆర్గెలీ అండ్ ఎవర్ గ్రీన్ ఎల్లో ఫ్లవరింగ్ స్hrub అని చూస్తున్నాం. అయితే ఇది హిమాలయాస్లో ఉన్న కొన్ని వైల్డ్ ఏరియాస్లో మనకి ఈ shrub ది ఆర్గెలీ అనేది కనిపిస్తుంది. అయితే ఈ ఆర్గెలీ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ అని గుర్తుంచుకోండి, రైట్. ఎస్. అయితే ఇది రిసెంబ్లెన్స్ అనేది ఎలా ఉంటుందంటే జపాన్లో దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ద మిత్సుమాతా ప్లాంట్ అనేది ఉంటుంది. ఈ మిత్సుమాతా ప్లాంట్ లాగా ఈ shrub అనేది కనిపిస్తుంది అనమాట. అయితే ఈ మిత్సుమాతా ప్లాంట్ అనేది జపాన్లో వాళ్ళ లోకల్ కరెన్సీని తయారు చేసుకోవడానికి వాళ్ళ బ్యాంక్ నోట్స్ అనేవి తయారు చేసుకోవడానికి ఆ మిత్సుమాతా ప్లాంట్ అనేది యూజ్ చేస్తారు. దానికి రిలేటెడ్గా మనకి ఈ ఆర్గెలీ అనేది ఉంది అని చెప్పి కరెంట్ అఫైర్స్లో రావడం అనేది జరిగిందనమాట. అండ్ ఇది మనకి ఇండియాలో ఎక్కడ ఉంటుంది, హిమాలయ రీజియన్లో ఉంటుంది అని గుర్తుంచుకోండి. డన్, రైట్. అండ్ ఒకసారి చూడమ్మా, ఏపీఎస్సీ గ్రూప్ 2కు ఒకవేళ మీరు ప్రిపరేషన్ అనేది చేస్తున్నారంటే కంప్లీట్ మెయిన్స్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి మనం 2000 రూపీస్కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ 3 months వ్యాలిడిటీ. మీకు 3 months వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే దీంట్లో మీకు ఇండియన్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ 3 months వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా కోర్స్ మీద.